కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. కందము. అద్వైతమూర్తివైన ఓ హరిహరనాథ, నీవు సంపత్కరుడవు, మోక్షప్రదుడవు, భక్తులు అనే సముద్రానికి పుట్టిన చంద్రుడవు. సుదర్శనం అనే చక్రాన్ని, త్రిశూలం అనే ఆయుధాన్ని ధరించి రాక్షసులకు భయం కలిగించే వాడవు. మిక్కిలి అతిశయించిన దయకు నెలవైన కన్నుల కాంతుల సమూహం కలవాడవు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. ద్రోణుని మూడవనాటి యుద్ధము. వచనము. ప్రభూ హరిహరనాథ, వైశంపాయనుడు జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు. ఆ విధంగా తన మనుమడైన అభిమన్యుడు మరణించాడని విన్న ధృతరాష్ట్రుడు. ఉత్పలమాల. ధృతరాష్ట్రుడు సంజయుడిని చూచి అయ్యో, క్రూర మనస్సు కలిగిన చాలామంది, అందరూ ఒక్కటిగా గుమగూడి పురుషశ్రేష్ఠుడు, నా మనుమలు అందరిలో మొట్టమొదట లెక్కించదగనవాడు, మిక్కిలి శ్రేష్టమైన పరాక్రమం కలవాడు, గొప్ప గుణాలతో ఒప్పేవాడు, అందమైన అతి సుకుమార శరీరం కలవాడు అయిన అభిమన్యుడిని ఏ విధంగా బాధ పెట్టారో కదా. ఆ విషయం అంతా నాకు సవిస్తరంగా స్పష్టంగా విశదీకరించి చెప్పుము. నా మనస్సు చాలా బాధపడుతూ ఉన్నది అన్నాడు. వచనము. పలువురు ఒక్క బాలుడిని చుట్టుముట్టి ఎట్లా బాధ పెట్టారో చెప్పుము అని ధృతరాష్ట్రుడు సంజయుడిని అడగగానే అతడు ఇట్లా అన్నాడు. ద్రోణాచార్యుడు వలయాకారంగా పద్మ, చక్ర వ్యూహాన్ని పన్నాడు. అందులో రేకులు, వివిధ దేశాల నుంచి వచ్చిన రాజులు, కింజల్కాలు రాకుమారులు, తామర నడిమి దిమ్మె కర్ణ దుశ్శాసనాదులతో కూడుకున్న దుర్యోధనుడు. ఎవ్వరికీ భేదించటానికి వీలుకాని ఆ ముగ్గురం ముఖభాగంలో ద్రోణుడు మహాదర్పంతో మెరుస్తూ నిలిచాడు. ఎక్కడెక్కడ తగు సైన్యాన్ని ఏర్పాటు చేయాలో దానికి అనుగుణంగా సైంధవుడు, అశ్వత్థామ, కృపుడు, కృతవర్మ, శకుని, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు తక్కిన ధృతరాష్ట్రుడి కుమారులు, మనుమళ్ళు అందరూ అన్ని హంగులతో అలంకరించుకుని యుద్ధానికి సంసిద్ధులయ్యారు. ఇక పాండవ సైన్యంలో భీమసేనుడు ప్రముఖ పాత్ర వహించాడు. ఆయనకు అండదండగా సాత్యకి, ధృష్టద్యుమ్న, కుంతిభోజులు, చేకితాన క్షత్రధర్మ, క్షత్రవర్మలు, ధృష్టకేతు, నకుల సహదేవులు, ఉత్తమోజుడు, శిఖండి, యుధామన్యువు, ఘటోత్కచుడు, విరటుడు, ద్రుపదుడు, ద్రౌపదేయులు, కేకేయుడు, సృంజయుడు మహాపరాక్రమంతో ద్రోణుడిని మార్కొన్నారు. అతడు చిరునవ్వుతో పాండవులపై తీవ్రబాణాలు ప్రయోగించాడు. దానితో పాండవ సైన్యం సంభ్రమాశ్చర్యాలతో వెలవెల్లనే వెనుకకు మళ్లింది. అప్పుడు ధర్మరాజు ఈ మొగ్గరాన్ని ప్రవేశించటానికి సాటిలేని ధైర్య శౌర్య సాహసాలు, సముత్కటమైన ఉత్సాహము ఉన్న సమర్థుడు ఒక్క సౌభద్రుడే అని నిశ్చయించుకొని ఆ అభిమన్యుడిని ఉద్దేశించి ఇట్లా అన్నాడు. సీసము ఆట వెలది. ఈ మొగ్గరాన్ని భేదించటానికి నీవు, మీ తండ్రి అర్జునుడు, కృష్ణుడు, ఆయన కుమారుడు ప్రద్యుమ్నుడు తప్ప మేమెవ్వరము చాలం. నీ తండ్రి మమ్ములను గేలిచేసి మనస్సు గాయపడేటట్లు మాటాడకుండా నీ బలాన్ని ప్రకటించి మాకు అందరికీ ప్రీతి కలిగించుము. ఆ మాటలు వినగానే అభిమన్యుడి ముఖపద్మం విప్పారింది. అప్పుడతడు ఈ వ్యూహ ముఖాన్ని భేదించే పద్ధతి మాత్రమే నా తండ్రి నాకు తెలిపాడు. కాబట్టి ఆ అవకాశాన్ని ఇప్పుడు వినియోగించుకొంటాను. వ్యూహాన్ని ఛేదించి ఇదిగో ఇప్పుడే లోనికి ప్రవేశిస్తాను. నన్ను చుట్టుముట్టిన సేనల్ని హతమారుస్తాను. అయితే నాకు పద్మవ్యూహం నుండి వెలుపలికి వచ్చే ఉపాయం తెలియదు. తెలియనంత మాత్రాన ఏమవుతుంది? దానికేమీగాని ఇప్పుడు నేను వ్యూహాన్ని ఛేదించి లోపలికి చొచ్చుకొని పోయే నా నేర్పు, అతిశయం ఎలాంటివో చూడండి అన్నాడు. వచనము. ఆ విధంగా అభిమన్యుడు చెప్పిన మాటలు విన్న ధర్మరాజు తాను మళ్లీ అభిమన్యుడితో ఇట్లా అంటున్నాడు. కందము. కుమార అభిమన్యు,
నీవు ఎడం చేసుకుని వ్యూహంలోకి చొరబడితే మేము అందరము కూడా నీ వెనుకనే శత్రువులు తొలగిపోయేటట్లు వస్తాము. ఇది మాకు తగినట్టి శ్రేష్టమైన వరం. ఇట్టి వరం నీవు మాకు ఇవ్వాలి. చంపకమాల. ఆ విధంగా ధర్మరాజు చెప్పిన వెంటనే భీమసేనుడు ఇట్లా అన్నాడు, అభిమన్యు, నీవు ముందుగా వ్యూహాన్ని కొంచెం భేదిస్తే వెంటనే ఎవ్వరూ అడ్డుకోలేని వేగంతో నేను, ద్రుపదుడు, సాత్యకి, విరాట మహారాజు అతి సమీపంలోనే విజృంభించి భయంకరమైన పరాక్రమ స్ఫూర్తితో అన్ని దిక్కులు ప్రక్కలు వ్రక్కలిస్తాం, చీల్చివేస్తాం. వచనము. భీముడు చెప్పిన మాటలు విని అభిమన్యుడు అతడి ముఖాన్ని ఆసక్తికరంగా చూచాడు. చంపకమాల. భీమసేన, వినుము. ద్రోణుడు మెచ్చే విధంగా వ్యూహాన్ని ఛేదించి లోపలికి ప్రవేశిస్తాను. ధర్మరాజు మన్ననతో తలపెట్టిన ప్రయత్నాన్ని వమ్ము చేస్తానా? తల్లిదండ్రులు నన్ను చూసి సంతోషించటాన్ని వ్యర్థం చేయను. చంపకమాల. గొల్లవాడు ఆవులమందలను అదలించి తోలే విధంగా ఒక బాలుడు సందడిగా ఉండే మిక్కుటమైన సైన్యాన్ని తరుముతూ ఉన్నాడంటూ ప్రజలు పొగడేటట్లు పరాక్రమిస్తాను. ఇది విని మేనమామ శ్రీకృష్ణుడు, నా తండ్రి ఎంతో సంతోషిస్తారు. క్రూరుడైన దుర్యోధనుడికి దుస్సహం అనిపించే విధంగా విజృంభిస్తాను. కందము. అభిమన్యుడి మాటలు విని ధర్మరాజు ఎంతో ప్రీతితో అతడిని చూచి నీ ధీరత్వము, శూరత్వము, బలము, యశస్సు వర్ధిల్లుగాక అని ఆశీర్వదించాడు. అటుపై అభిమన్యుడు ఎంతో సంతోషంతో. వచనము. అభిమన్యుడు తన సారథి అయిన సుమిత్రుడిని చూచి మన రథాన్ని ద్రోణ సైన్యం మీదికి దూకించుము అన్నాడు. అప్పుడు ఆ రథసారథి అభిమన్యుడితో ఈ విధంగా అన్నాడు, తేటగీతి, నీవా బాలుడివి? ద్రోణాదులా మహాప్రౌఢులు, నీచేత వాళ్లు చావరు. నీకు యుద్ధ పరిజ్ఞానం చాలదు. ఎక్కువ యుద్ధాలలో నీవు ఇంతవరకు పాల్గొనలేదు. వాళ్లు అనేక యుద్ధాలలో పాల్గొని ఆరితేరి ఉన్నారు. చంపకమాల. సుమిత్రుడు ఆ విధంగా అనగానే అభిమన్యుడు మెల్లగా నవ్వి సారథితో ఇట్లా అన్నాడు, దేవతలతో కలిసి ఆ దేవేంద్రుడు దండెత్తివచ్చినా, ఈశ్వరుడు ప్రమథ గణాలతో కలుసుకుని వచ్చి పోరాడినా, కోపించి ఆ కృష్ణార్జునులే నన్ను ఎదుర్కొన్నా నేను జయించి తీరుతాను. ఇక ఆ ద్రోణుడు, అతడి పరివారము నాకొక లెక్క. వచనము. సుమిత్రుడి మాటలను అభిమన్యుడు లెక్క చేయకుండా ఆటోపంతో వెంబడించగా రథసారథి అనుమానిస్తూ మన సైన్యానికి ఎదురుగా రథాన్ని నడిపాడు. వాళ్ల సైన్యం కూడా వెంటనే పూనుకొనగా ద్రోణాదులు ఒకరిని మించి ఒకరు అతిశయిస్తూ ఎదుర్కొన్నారు. ఈ విధంగా దొమ్మియుద్ధం జరిగింది. అప్పుడు కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. అభిమన్యుడు పద్మవ్యూహంబు భేదించుకొని చొచ్చుట. ఆట వెలది. రథం మెరుపు మెరిసినట్లు ముందుకు దూకింది. రథంపై ఉండే కొండగోగు గుర్తు గల జెండా ప్రకాశించింది. అభిమన్యుడు బాణ పరంపరలతో ద్రోణాచార్యుడిని అలతపెట్టి పద్మవ్యూహంలో ప్రవేశించాడు. వచనము. భేదించటానికి వీలుకాని పద్మవ్యూహాన్ని అభిమన్యుడు ప్రవేశించి సముద్రాన్ని మథించే మందరపర్వతం రీతిలో అడవులను కాల్చివేసే కార్చిచ్చు మాదిరి కాలం ఆసన్నమైన వాళ్లను సంహరించే శివుడి విధంగా యుద్ధాన్ని ఒక క్రీడగా ఎక్కడ చూచినా తానే అనే రీతిలో రణరంగ విహారం చేశాడు. మొగ్గరాన్ని మళ్లించాడు. అతడి బాణాలు ఖడ్గాలు మంటలు గ్రక్కుతూ రథ, గజ, తురగ, పదాతి వర్గాలను చీల్చి చెండాడాయి. ఎక్కడ జెండాలు అక్కడ కూలిపోయాయి. గొడుగులు నుగ్గు అయ్యాయి. గుర్రాలు, సారథులు నశించారు. ధనుస్సులు ముక్కలయ్యాయి. కవచాలు, ఆభరణాలు చీలి రాలిపోయాయి. రకరకాల ఆయుధాలు నామరూపాలు లేకుండా నుగ్గు అయ్యాయి. తలలు తెగాయి. నెత్తురు ప్రవహించింది. కండలు చెక్కబడ్డాయి. ఎముకలు పిండి అయ్యాయి. ఆ విధంగా ఆ మొగ్గరం పూర్తిగా చిక్కుబడిపోయింది. కలతతో భయంతో విడివడి పరుగులెత్తింది. ఇట్టి దైన్య పరిస్థితిని చూచి కందము. ఓ రాజా,
ఆకలితో ఉండే సింహాన్ని ఏనుగు సమీపించేటట్లుగా నీ కొడుకు దుర్యోధనుడు అభిమన్యుడిని తరుముకొని వచ్చి ఎదుర్కొన్నాడు. వచనము: అభిమన్యుడిని ఎదుర్కొనటానికి ఆలోచించే సుయోధనుడిని ద్రోణుడు చూచి తన సైనికులలో ముఖ్యులైన వాళ్లకు చేసెగచేసి గొంతెత్తి బిగ్గరగా ఇట్లా అన్నాడు: కందము! దుర్యోధనుడు అభిమన్యుడి దృగ్గోచరుడయ్యాడు. సైనిక వీరులైన మీరు కుంటువోని ఉపాయాన్ని, బలాన్ని నెరపండి. శౌర్యాన్ని నిరూపించండి. త్వరగా పొండి. బాణాలు వేయండి. అడ్డుపడండి. వచనము: ద్రోణుడు ఆ విధంగా సైనిక వీరులకు తెలుపుతూ తాను తన రథాన్ని ఆ వైపు మళ్లించి వాళ్లను ఎంతో ప్రేరేపించగా ఆట వెలది. ద్రోణుడి ప్రేరణతో కూపుడు, అశ్వత్థామ, కృతవర్మ, కర్ణుడు, భూరిశ్రవుడు, శలుడు, శల్యుడు, పౌరవుడు, కౌరవేశ్వరుడు, వృషసేనుడు మొదలైన ప్రముఖులు ఒకటిగా చేరి పోరాటానికి ఉపక్రమించారు. వచనము: ఆ విధంగా పూనుకొని చంపకమాల. తాత్పర్యం: మహాబలవంతులైన అనేకులు ఒక్కుమ్మడిగా దుర్యోధనుడికి రక్షగా అడ్డం నిలబడ్డారు. ఆ విధంగా అడ్డంగా ప్రవేశించిన సందర్భంలో అభిమన్యుడు నోటిలోని మాంసపు కండను లాగుకొంటే ఆక్రోశించే పెద్దపులి వలె హుంకారం చేసి బాణాలు ప్రయోగించగా ఎదిరించిన శూరులు అందరూ జింకల గుంపుల వలె జంకి, అదరి, బెదరి, చెదరిపోయారు. వచనము: ఈ విధంగా యుద్ధవీరులను చెదరగొట్టి అభిమన్యుడు మిక్కిలి విజృంభించి గర్జించగా ఆ యోధులు ఇతడిని అరికట్టలేరని ద్రోణుడు స్వయంగా తానే అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. ఇంతలో ఆ యోధవీరులు కూడా వచ్చి ద్రోణుడిని కలుసుకున్నారు. అందరూ చుట్టుముట్టగా కందము! అభిమన్యుడు అందరి బాణాలను వెంటనే త్రుంచివేస్తూ తాను అందరి అవయవాలలో బాణాల మొత్తం నింపి పోరాడుతూ ఉండగా అంతలో దుర్యోధనుడు ధైర్యం పుంజుకొని సైన్యానికి చేయి వీచాడు. కందము! ధృతరాష్ట్ర! మన సైన్యాలు సముద్రం పొంగినట్లు అతిశయించి రాగా వాటిని అడ్డగిస్తూ అభిమన్యుడు సముద్రపు గట్టు వలె కనిపించాడు. వచనము: ఆ సందర్భంలో సీసము, తేటగీతి, అభిమన్యుడిమీద దుర్యోధన, కృప, భూరిశ్రవులు ఒక్కొక్కరు 3 బాణాలు, ద్రోణుడు 17, వివింశతి 20, అశ్వత్థామ, బృహద్బల, శల్య, కృతవర్మ, శకుని, దుశ్శాసన, దుస్సహులు వరుసగా 5, 8, 6, 7, 2, 12, 9 బాణాలు ప్రయోగించారు. అప్పుడు అతడు అందరిమీద 3 బాణాలను తీవ్రంగా గ్రుచ్చాడు. అస్ముకుడు పైకి రాగా అతడిని, అతడి గుర్రాలను, రథసారథిని, జెండాను నేలకూలేటట్లు చేశాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. దుర్యోధన ప్రభృతి మహారథికు లందగు నొక్కుమ్మడి నభిమన్యునిపై గవియుట. వచనము: అస్ముకుడు నెలకులగానే వెనుకంజ వేసే సైన్యాన్ని తిరిగి పోనీకుండా పురికొల్పి ద్రోణాది యోధులు మరికొంతమంది నీ కుమారులు మిక్కిలి తీవ్రంగా ఎదుర్కొని రకరకాల అస్త్రాలతో శస్త్రాలతో క్రమ్ముకోగా కోపించిన అభిమన్యుడు అప్పుడు అక్కడ ఉండే అందరి శరీరాలపైన పదునైన బాణాలు మహాతీక్షణంగా నాటి నెత్తురు పారేటట్లు చేశాడు. అటుపిమ్మట కర్ణుడిపైకి దూకి, తేటగీతి! ఓ రాజా! కవచంలోకి దూరి శరీరం తూటు పడేటట్లు వాడైన బాణాన్ని ప్రయోగించగా కర్ణుడు సోలి పడిపోయాడు. సవిలాసంగా అటువంటి బాణాలే నీ కుమారుల మీద కూడా ప్రయోగించి వెనుకకు పరువులు తీసేటట్లు చేశాడు. చంపకమాల! అభిమన్యుడు అతిశయించి రాజసమూహాన్ని తుత్తుమరు చేస్తూ ఉన్న సమయంలో మద్రాధిపతి శల్యుడు అతడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు అతడు మెరుస్తూ ఉండే పొడవైన బాణాలతో శల్యుడిని మూర్ఛనందించాడు. ఆ విధంగా విజృంభించి గట్టిగా గర్జిస్తూ ఉండగా సైన్యాలు చెల్లాచెదరే పరుగెత్తాయి. ద్రోణుడు ఎంతగా అరచి పిలుస్తూ ఉన్నా నిలవకుండా పలాయనం చిత్తగించాయి. వచనము: ఆ సమయంలో కందము! అప్పుడు దేవతలు, సిద్ధులు, విద్యాధరులు పొగడే శబ్దము, రాజులు ప్రశంసిస్తూ చేసిన నినాదాలు భూనభోంతరం నిండుకొన్నాయి. చంపకమాల! ఆ విధంగా సంజయుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు అంతటి ఆశ్చర్యకరమైన పరాక్రమం గల అభిమన్యుడిని ఆ సందర్భంలో అటుపైన ఎవరు ఎదుర్కొన్నారో
అని అడిగాడు. వెంటనే సంజయుడు ఇట్లా అన్నాడు, ఆ విధంగా శల్యుడిని మూర్ఛ చెందేటట్లు చేయటం చూచి అతడి తమ్ముడు ఓర్చుకోలేక దేహాన్ని పెంచి ఎదిరించి అభిమన్యుడిపై 10 పదునైన బాణాలు గాఢంగా నాటాడు. వచనము: ఆ విధంగా తీవ్రంగా బాణాలు వేయగా అభిమన్యుడు కోపించి చంపకమాల శల్యుడి తమ్ముడి గుర్రాలను సూతుడిని చంపి జెండాను నేలపై పడేటట్లు చేశాడు. అటుపైన వింటితో కూడుకుని ఉన్నట్లుగానే అతడి 2 చేతులను నరికి మిక్కిలి వేగంతో తేరును పగులగొట్టి రాజులు రాజకుమారులు భయంతో తూలిపడిపోగా వాడి అయిన బల్లెంతో అతడి తల డుల్లిపడేటట్లుగా కూల్చాడు. వచనము: ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బలుడు, కర్ణుడు మొదలైన యుద్ధవీరులందరూ ఒకరినొకరు పేర్లతో పిలుచుకొంటూ సైన్యాలను పురికొల్పారు. అప్పుడు రథనేమిధ్వనులు, ఏనుగుల గంటల చప్పుళ్ళు, గుర్రాల చిరుగంటల శబ్దాలు, సింహనాదాలు భూమ్యాకాశాలు నిండుకొన్నాయి. అందరూ భయంకరంగా అభిమన్యుడిని చుట్టుముట్టారు. అభిమన్యుడు అట్టహాసం చేస్తూ లఘుత్వంతో, లక్ష్యశుద్ధితో, చిత్రత్వ దృఢత్వాలతో మెరిసిపోతూ కృష్ణార్జునులు చూపే నేర్పును ప్రకటిస్తూ పోరాడాడు. గుడుసువడ్డ కోదండంతో బాణాల్ని చాకచక్యంగా గుంపులు గుంపులుగా ప్రయోగిస్తూ వలయాకార పరివేషంలో వెలుగుతూ చూడడానికి వీలుకాని సూర్యుడిని అనుకరిస్తూ అల్లెత్రాటి మోతతో భయంకరంగా తీవ్రమైన బాణాలు ప్రయోగించాడు. గట్టిగా గర్జిస్తూ పిడుగులు రాల్చే ప్రళయకాల మేఘం వలె విజృంభించి రకరకాల ఆయుధాలతో చెల్లాచెదరైన సేనల్ని ఒక్కచోట నిలవనీయకుండా భయపడి పరుగెత్తేటట్టు చేశాడు. ఆ సన్నివేశాన్ని ద్రోణుడు చూస్తూ ఉండిపోయాడు అని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుడిని మళ్లీ ఇట్లా అడిగాడు, కందము, నా మనుమడు అభిమన్యుడు ఆ విధంగా నా సైన్యాన్ని అవలీలగా ఎదిరించి పీడించాడని విని నా మనస్సులో దుఃఖము సంతోషము పెనుగున్నాయి. అటు పిమ్మట అభిమన్యుడి యుద్ధకార్యం ఎట్లయిందో తెలుపుమని సంజయుడిని అడిగాడు. కందము: ఆ విధంగా ధృతరాష్ట్రుడు అడిగిన వెంటనే సంజయుడు ఇట్లు చెప్పాడు. ఓ రాజా, వినుము. ఈ విధంగా చెల్లాచెదరే ఓడిన సైన్యాన్ని చూచి అభిమన్యుడు దానిని పోనీయకుండా తన రథం దాని చుట్టూ తిరిగేటట్లు చేశాడు. వచనము: నిప్పుకట్టెను తిప్పే విధం తోచేటట్లుగా ముట్టడించి అటునిటూ పోనీకుండా సైన్యాన్ని శవాల కుప్పలు చేయగా అప్పుడు ఆ అభిమన్యుడిని చూచి వికసించిన ముఖంతో ద్రోణుడు దుర్యోధనుడి మర్మస్థానం రుచ్చుకొనేటట్లుగా పలకాలి అనే ఉద్దేశంతో ఆ దుర్యోధనుడు వినేటట్లు కృపాచార్యుడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల, అన్నలు, తమ్ములు, ఆప్తమిత్రులు, తండ్రులు, మామలు, సేవకులు అందరూ సంతోషంలో తేలిపోగా గుర్రాలు ఏనుగులు బడలిక చెందగా తేరులు పొడి అయిపోగా నాకు విశ్వాసపాత్రులైన యోధవీరులు చావు భంగపాటు చెందగా అభిమన్యుడు ఒక్కడే ఇంతవడిగా ఎదుర్కొన్నాడు కదా, ఆట వెలది అని ద్రోణుడనగానే దుర్యోధనుడు వెలవెలబోయి దీనమైన ముఖంలో వెలవెలపోయే నవ్వు వ్యాపించగా భూరిశ్రవుడు, కర్ణుడు, శల్యుడు మొదలైన యుద్ధవీరులతో ఇట్లా అన్నాడు. చంపకమాల, ద్రోణుడి మాటలు విన్నారు కదా. ధనుస్సును పట్టిన ప్రతి వ్యక్తికి ఆయన గురువు, బాహుబలం చేత ప్రసిద్ధుడు. ఆయన ఒక అల్పుడైన బాలుడిని, చలించే మనస్సు కలవాడిని, మూఢుడిని ఎంతో పెద్దచేసి పొగడటానికి పూనుకొన్నాడు. తాను అర్జునుడిని ఎంతో ఇష్టపడతాడు కాబట్టి అతని కుమారుడైన అభిమన్యుడు ఎంతగా త్రుళ్ళిపడినా అతడిని నొప్పించాలని అనుకోడు. చంపకమాల, ద్రోణాచార్యుడి అశ్రద్ధవలన వాడి దుడుకుతనం చెల్లింది. అది ఆ తెలివి తక్కువ దద్దమ్మ తెలుసుకొనలేక అంతా తన శూరత్వమే అని విర్రవీగుతూ ఉన్నాడు. మన యోధవీరులందరూ ప్రయత్నించి వాడిని పారిపోనీయకుండా చూడండి. గట్టి బాణాలతో, ఆయుధాలతో, బిగువైన దెబ్బలతో పడవైచి పట్టుదల సడలకుండా భయంకరంగా వాడిని చుట్టుముట్టి మట్టుపెట్టండి. వచనము: ఆ విధంగా దుర్యోధనుడు యుద్ధవీరులకు చెప్పగా వినివారు అందరూ అభిమన్యుడిని చుట్టుముట్టటానికి బయలుదేరారు. అప్పుడు ఆ వీరవరులను దుశ్శాసనుడు నిలిపి ఈ విధంగా అన్నాడు. చంపకమాల, సూర్యుడిని మృంగే రాహువు మాదిరి నేను ఒక్కడినే పోయి ఆ అభిమన్యుడిని చంపుతాను.
వాడి చావు వినగానే కృష్ణార్జును లిద్దరూ శోకభారంతో వెంటనే చస్తారు. అంతటితో మన పగ అంతరించిపోతుంది. ఇప్పుడు నా భుజగర్వం యొక్క విజృంభణాన్ని చూడండి. వచనము కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. దుశ్శాసనుడు అభిమన్యుడితోడం బోరి పారిపోవుట. అట్లు మాట్లాడి అరచి బాణాలు ప్రయోగిస్తూ అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. అప్పుడు అభిమన్యుడు 26 బాణాలు దుశ్శాసనుడి శరీరంలోకి చొప్పించాడు. అందుకు దుశ్శాసనుడు కోపించి బాణవర్షాన్ని కురిపిస్తూ భయంకరంగా ఎదిరించాడు. అంతా అభిమన్యుడు అతిశయించి పోరాడాడు. ఆ ఇద్దరున్నూ కరలాఘవాన్ని సరళాఘవాన్ని ప్రదర్శిస్తూ రథాలను చిత్రవిచిత్రంగా నడిపించారు. వారి యుద్ధాన్ని చూచి చూపరులు ఎంతో పొగడారు. అప్పుడు శౌర్యపు సొంపుతో సుభద్ర కొడుకు నీ కుమారుడి విల్లు విరిచి బల్లెములతో శరీరాన్ని చెక్కి సోలిపోయేటట్లు చేసి ఈ విధంగా అన్నాడు. చంపకమాల. పాపరహితుడైన ధర్మరాజును సభలో ఆ విధంగా నొప్పించి మాటాడిన ఫలితాన్ని ఇప్పుడు అందజేస్తాను. కదలకుండా కొంచెంసేపు నిలువుము. అల్పబుద్ధివి, క్రూరుడవు, అవినీతిపరుడవు, గర్వాంధుడవు అయిన నిన్ను చంపి నన్ను పోషించిన ఆ మహనీయులైన తండ్రులకు సంతోషాన్ని కలిగించి వారి అప్పు తీరుస్తాను, ఉద్ధరిస్తాను. కందము. ఆ విధంగా అంటూ దుశ్శాసనుడి మూపున సంధి ఎముకల స్థానంలో ఒక వాడి అయిన బాణాన్ని, రొమ్మునందు అనేక బాణాలను అభిమన్యుడు ప్రయోగించాడు. దానితో అతడు రథంపై పడి ఎప్పుడో చచ్చిన వాడివలె వ్యాకులపాటుతో భంగపడి అట్లే ఉండిపోయాడు. వచనము దుశ్శాసనుడు సొమ్మసిల్లి చచ్చినట్లు పడిపోగానే అతడి సారథి రథాన్ని దూరంగా తోలుకొని పోయాడు. అంతకుముందే పాండవులు అభిమన్యుడు ప్రవేశించిన మార్గంలో తమ సైన్యంతో ప్రవేశించి అక్కడక్కడ అడ్డగించే సేనలతో యుద్ధం చేస్తూ అప్పుడప్పుడు అభిమన్యుడిని తలలెత్తి చూస్తూ ఆ అభిమన్యుడు పగవారి సేనలను కలతనందించటాన్ని చూచి చాలా సంతోషిస్తూ ముందుకు చొచ్చుకుని వచ్చారు. ఆ విధంగా వస్తూ పాండవులు తమకు ఎదురుగా అభిమన్యుడి చేత దుశ్శాసనుడు భంగపాటు పొందటాన్ని చూచి ఎంతో సంతోషించి గట్టిగా అరచారు. ఆ అరుపులు ఆకాశం దాకా వ్యాపించాయి. వాళ్లు అభిమన్యుడిని ఎన్నో విధాలుగా పొగడుతూ అతడిని వెంబడించారు. అటువంటి తరుణంలో సీసము, తేటగీతి, దుర్యోధనుడు కర్ణుడిని చూచి అయ్యో! దుశ్శాసనుడు అభిమన్యుడి చేత నొప్పించబడ్డాడు. చూచావా? అన్నాడు. వెంటనే కర్ణుడు సైన్యంతో ఆ అభిమన్యుడి మీదికి దూకగా ఆ వీరుడు విజృంభించి కర్ణుడికి ముందుండే సేనలను చంపి కర్ణుడిని సమీపించి 73 బాణాలను ఎడతెరిపి లేకుండా మహావేగంగా ప్రయోగించి నొప్పించాడు. దానితో కర్ణుడు కోపించినవాడే ఎర్రని మొగంతో దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. పరశురాముడి శిష్యుడైన ఆ కర్ణుడి భుజబలాన్ని, శౌర్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ అభిమన్యుడు గర్వంతో యుద్ధం చేశాడు. దానితో అంగరాజు కర్ణుడు అలసిపోయాడు. ఇది తెలుసుకొని కర్ణుడి తమ్ముడు అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు. చంపకమాల. గుర్రాలపైన సారథమీద అభిమన్యుడి అవయవాలందు అనేక బాణాలను ప్రయోగించగా తామర వంటి అందమైన జేవురించిన మొగల్లో ఎర్రని నవ్వు ఎంతో అందగించగా అర్జున కుమారుడు శత్రువులకు భయం కలిగించే బాహు బలాధిక్యంతో వెంటనే బల్లెం తీసుకొని అతడి తల నరికాడు. ఉత్పలమాల. అభిమన్యుడు తమ్ముడిని సంహరించే ఆటోపాన్ని చూచి కర్ణుడు వెంటనే వెనుదిరిగి వెళ్లిపోయాడు. అప్పుడు అనేక సైన్యాలు అన్నీ ఒకటిగా చేరి మహాసముద్రం వలె పైన బడ్డాయి. ఆ సమయంలో అర్జునుడి కొడుకు తన ఆధిక్యాన్ని తెలుపుతూ మందర పర్వతం మాదిరి ఆ సైన్య సముద్రాన్ని మథింపజొచ్చాడు. వచనము ఈ విధంగా సేనలను కలత నొందించి కందము. కర్ణుడు ఏ వైపు తొలగి వెళ్లాడో ఆ దిక్కుకే అభిమన్యుడు పోయాడు. అప్పుడు ఆ కర్ణుడు ధైర్యం చెడి పారిపోయాడు. వెంటనే ఇతర వీరులు కూడా తమ దర్పాన్ని వీడి భూమి అదిరిపోయేటట్లుగా పరుగులు తీశారు. వచనము ఈ విధంగా సైన్యాలు తాము పరుగులెత్తే వీరులను చూచి ద్రోణాచార్యుడు చంపకమాల. ఓ కర్ణ! ఓ కృపుడా! మీరు నిలవండి, పారిపోవద్దు.
ఓ శకుని, నీవెందుకు ప్రయత్నాన్ని విడిచావు? బాహ్లిక, నీవెందుకు ధైర్యాన్ని వదిలిపెట్టావు? దుర్యోధన, ఇప్పుడు నీవు నీ బలాన్ని పట్టుదలను చూపి సేనలను నిలుపవలసి ఉన్నది అని అంటూ అనేక విధాలుగా ప్రేరేపించినా ఎవ్వరూ ఎదుర్కొనటానికి ముందుకు రాలేదు. ఇంకేమీ అనాలి? వచనము ఈ విధంగా ప్రళయకాలంలో మేఘాల నుండి వెలువడే పిడుగుల మాదిరి భయంకరంగా ఆ బాలుడు ప్రయోగించే బాణాలకు నీ సైన్యాలు తట్టుకోలేక పరుగెత్తాయి. కాని ఆ కుమారసింహం సింహనాదం చేస్తూ శంఖాన్ని పూరించి అల్లెత్రాటిని సారించి అప్పటి ఆ యుద్ధానికి తృప్తి పడక సైన్యాన్ని వెంబడించి కార్చిచ్చువలే చతురంగ బలాన్ని కాల్చి మసిచేశాడు. అప్పుడు తేరులు నలిగిపోయేటట్లు ఏనుగులు త్రెళ్లిపడ్డాయి. చచ్చిన సైనిక భటుల మీద గుర్రాలు కూలిపడ్డాయి. గుర్రాలను రథాలు మూసివేశాయి. ఏనుగుల కళేబరాలు కాలుకాలు పెనవేసుకొని పడి ఉండే భటులు, కడియాలతో బాహుపురులతో మెరిసే బాహుదండాలు, కుండలాలలో ఉండే మొండెములు, గండపెండేరాలు మెరుస్తూ ఉండగా చిక్కుపడ్డ కాళ్లు, రాలిన శరీరాల ముక్కలు, తునాతునకలైన విండ్లు మొదలైన ఆయుధాలు, కత్తులు మొదలైన ఆయుధాలు, అట్లాగే తమ చేతులలో మెరుస్తూ రూపం చెడకుండా పడి ఉండే వీరులు, ఎక్కడ చూచినా కుప్పలు కుప్పలుగా గొడుగులు, చామరాలు, జెండాలు, ఈ విధంగా యుద్ధభూమి మహాభయంకరంగా పరిణమించింది. అప్పుడు ఆకాశ మధ్యభాగంలో ప్రకాశించే రెండో సూర్యుడా అన్నట్లు అభిమన్యుడు వెలిగాడు. ఇట్లా చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. ఆట వెలది. ఒంటిగా బాలుడు ఇట్లా పలువురితో పోరాడుతూ ఉంటే చూస్తూ ఉండిన పాండవులలో ఒక్కరు కూడా సహాయపడటానికి ఎందుకు పూనుకొనలేదు? కారణం ఏమిటి? వచనము అని అనగా సంజయుడు ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. పద్మవ్యూహంబు సొచ్చు పాండవులకు సైధవం డడ్డపడుట. చంపకమాల. ఓ ధృతరాష్ట్ర, వినుము. పాండవులు మహాపరాక్రమశాలి అయిన అభిమన్యుడికి సహాయపడటానికి ప్రయత్నించి ఏనుగులు, గుర్రాలు, రథాలు వీటి సమూహాలను ఖండిస్తూ త్రోసుకొని రాగా నీ పెద్ద సైన్యం దారి చీలి నిలిచి చూస్తూనే ఉండిపోయింది. సైన్యాధిపతులను చేష్టలుడిగి అట్లాగే ఉండిపోయారు. వచనము పాంచాలురు, యాదవులు, పాండ్యులు, కేకయులు, మత్స్యదేశపురాజు విరాటుడు మొదలైన మహనీయుల సైన్యాలతో ఆ విధంగా త్వరపడిన యుధిష్ఠిరుడు, ధర్మరాజు అనే పెద్దగాలికి సైంధవుడు కొండవలె అడ్డుపడ్డాడు అని సంజయుడు చెప్పగానే ఆశ్చర్యచకితుడైన ధృతరాష్ట్రుడు అతడితో ఈ విధంగా అన్నాడు. చంపకమాల. కొడుకుమీద ప్రేమతో భయంకరంగా పాండవులు సేనలతో సైంధవుడిని క్రమ్ముకున్నారు. కాని సైంధవుడు ఒక్కడే తన భుజబలంతో భంగపరచాడా? కౌరవ సైన్యానికి తానే అధికుడు. అతడికి ఆ శౌర్యాతిశయం ఏ మహాతపస్సు ఫలితంగా ఆ సమయంలో ఆ విధంగా సంభవించింది. వచనము అని ధృతరాష్ట్రుడు అనగా విని సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లా అన్నాడు. పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు సైంధవుడు ద్రౌపది కారణంగా భీముడి చేత భంగపడి మిక్కిలి పరితపించి పరమేశ్వరుడిని సేవించాడు. అతడి గొప్ప నిష్ఠకు శివుడు ప్రీతి చెందినవాడే కనిపించాడు. అప్పుడు సైంధవుడు కుంతిపుత్రులను అడ్డగించేటట్లు వరం ఇమ్మన్నాడు. అప్పుడు శివుడు ఒక్క అర్జునుడు తప్ప తక్కిన పాండవులు నీచేత అడ్డగింపబడతారు, అది ఒక్క దినం మాత్రమే అని పలికి అదృశ్యమయ్యాడు. ఆ పరమశివుడి వరం కారణంగా అతడికి అటువంటి గౌరవం కలిగింది.
ఇక అతడి పరాక్రమము ఎట్లాంటిదో వివరిస్తాను వినుము. సీసము, తేటగీతి, సింధు దేశానికి సంబంధించిన ఉత్తమజాతి గుర్రాలు కట్టిన రథం అందగించగా, రత్నమయమై భయంకరమైన పంది గుర్తు గల జెండా కదులుతూ రెపరెపలాడగా, నిండు వెన్నెలకు సమానంగా ప్రకాశించే గొడుగుల వింజామరల కాంతులు వ్యాపించగా, వజ్రాల, ముత్యాల ఆభరణాల కాంతులు వెలుగుతూ ఉండగా, మనస్సులో వరగర్వం చెలరేగగా, అణచటానికి వీలుకాని పాండవుల భుజబలాన్ని, వారి సేనల ఆధిక్యాన్ని లెక్కచేయకుండా నీ అల్లుడు విజృంభించి గర్జిస్తూ అడ్డుకొన్నాడు. వచనము: ఈ రీతిగా సైంధవుడు అడ్డగించి సాత్యకిని 3 బాణాలతో, భీముడిని 8 బాణాలతో, ధృష్టద్యుమ్నుడిని 20 బాణాలతో, విరాటుడిని శిఖండిని 10 బాణాలతో, ద్రుపదుడిని 7 బాణాలతో, ఉపపాండవులను 15 బాణాలతో, కేకేయులను 25 బాణాలతో, ధర్మరాజును 70 బాణాలతో నొప్పించి ఆ సైన్యాన్ని రకరకాల అస్త్రాలతో కప్పివేశాడు. అప్పుడు ధర్మరాజు సైంధవుడి వింటిని తుంటలు చేయగా, ఆ సైంధవుడు మరో విల్లు ధరించి మంటలను పోలిన బాణాలను రాజుపైన, అతడి అనుచరుల అవయవములందు ప్రయోగించాడు. అంతలో భీముడు విజృంభించి వేగంతో, కందము 3 బల్లెములతో భీముడు ఛత్రాన్ని, ధనుస్సును, జెండాను ఖండించగా, నీ అల్లుడు మరో ధనుస్సును పూని భీముడి ఛత్రాన్ని, వింటిని, జెండాను త్రుంచి తేరు లేని వాడినిగా చేశాడు. వచనము: ఈ విధంగా ముక్కలైన పగిలిన పరికరాలు కలవాడే. సీసము, ఆట వెలది. భీముడు సాత్యకి రథంపైకి పోగా, నీ సైన్యం గర్జించింది. అప్పుడు పాండవ సైన్యంలోని వీరులు అనేక బాణాలు సైంధవుడి మీద ప్రయోగించారు. సైంధవుడు వాటిని అన్నింటినీ వెనక్కి మళ్లించి, అంతకుముందు అభిమన్యుడి చేత చతురంగబలం పడిపోయిన కారణంగా ఎగుడు దిగుడుగా ఉండే ఆ ప్రదేశంలో అప్రతిహతగమంతో రథాలను దట్టంగా తోలి పాండవులు పోరాడారు. ఆ పాండవులు అందరూ తమకు తాము చాలా సమాధానపడి వారందరినీ వెనక్కు తగ్గేటట్లు సైంధవుడు మండుతూ ఉండే బాణాలు ప్రయోగించాడు. వచనము: ఈ విధంగా సైంధవుడు పాండవుల ప్రతాపాన్ని పోకార్చాడు. అటుపై ఇరుప్రక్కలకు దూరంగా తొలగి ఉన్న నీ సైన్యాలు యుద్ధానికి సంసిద్ధం అయ్యాయి. పాండవుల సేనాసమూహాలను ఎదుర్కొనడంతో యుద్ధం భయంకరంగా పరిణమించింది. అంతలో ద్రోణుడు ఎంతో ప్రయత్నంతో సైన్యాన్ని మళ్లీ విజృంభించేటట్లు చేసి అభిమన్యుడిని చుట్టుముట్టగా, అతడు శౌర్యంతో పూనుకొని, కందము ఇట్లా ఎదురుగా వచ్చి చుట్టుముట్టిన ఏనుగులను, గుర్రాలను, రథాలను అభిమన్యుడు నేలకూల్చగా, ఏమాత్రమూ చలించని వృషసేనుడు మహావేగంగా తీవ్రబాణాలతో అభిమన్యుడిని ఎదుర్కొని నొప్పించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. వృషసేనం డభిమన్యం దాకి మూర్ఛితుం డగుట. ఉత్పలమాల. అట్లా నొప్పించగా 2 కళ్ళు కెంపులవలె మెరిసిపోతుండగా సారథిని చంపి, విల్లు విరిచి, గుర్రాల నోళ్లలో బాణాలు నింపి, అలసట కలిగించి, వాటి శరీరాలను నొప్పించాడు. అప్పుడు భయంతో అవయవాలు స్వాధీనం తప్పిన ఆ గుర్రాలు, రథంతో కూడా సగం చచ్చిన వృషసేనుడిని సేనల చివరి ప్రదేశానికి ఈడ్చుకుంటూ పరుగెత్తాయి. వచనము: ఈ విధంగా వృషసేనుడి రథం పరుగెత్తిన దారిలోనే అభిమన్యుడు తన రథాన్ని పరుగెత్తించగా తీవ్ర సన్నాహంతో ఎదిరించి ఆట వెలది. సూరుడైన వసాతిరాజు 60 తీవ్రబాణాలు ప్రయోగించగా అభిమన్యుడు ఆ వసాతిరాజును ఒక గొప్ప బాణంతో మిక్కిలి తూలిపడేటట్లు నేలకూలనేశాడు. దానితో వాడు తన్నుకొంటూ చచ్చాడు. కందము. అప్పుడు అక్కడ ఉండే రాజులంతా చచ్చిన వసాతి రాజును చూచి రెచ్చిపోయి అందరూ ఒక్కుమ్మడి అభిమన్యుడిని ఆక్రమించారు. అభిమన్యుడు ఆ సందర్భంలో ఆగ్రహించటం అగ్గి మిడతల గుంపును కాల్చిన తీరును స్ఫురింపజేసింది. వచనము: అప్పుడు జడిసి దైన్యస్థితిలో నీ సైన్యం ఉండగా నానా దేశరాజులు ఒకరిని మరొకరు పిలుచుకొనే శబ్దాలు, సింహనాదాలు, అల్లెత్రాటి టంకారాలు వినిపించాయి. అందరూ ఒక్కపెట్టున అర్జునుడి కుమారుడిని ఆక్రమించారు. అతిరథ శ్రేష్ఠుడైన అభిమన్యుడు జింకల గుంపుపై బెబ్బులివలే మిక్కిలి విజృంభించి అందరినీ నుగ్గునుచం చేశాడు. అప్పుడు యుద్ధభూమి ముక్కలు ముక్కలుగా తెగిపడ్డ అవయవాలతో, చచ్చిన ఏనుగుల గుర్రాల భటుల వికృతాకారాలతో,
ఆయుధాల ఆభరణాల కాంతులతో దట్టంగా మహాదారుణ ప్రియదర్శనంగా మారిపోయింది. విచ్చిపోయిన సైన్యాలు అతడిని తేరిపార చూడలేక అంతంతలోనే విచ్చుపాటుతో ఉండగా వాటిపై అభిమన్యుడు దూకాడు. అప్పుడు నలుప్రక్కల నుండి మానధనులైన రాజులు నేను నేను అంటూ ఆ బాలుడి మీదికి ఉరికి పెద్ద సొరచేప ముఖంలో పడ్డ చిన్న చేపల గుంపువలే కార్చిచ్చు అలముకోగా పరుగెత్తే జింకల రీతిగా సముద్రంలో ఉరవడితో చొచ్చుకొనిపోయే వాగులు మాదిరిగా అతనిలోనే అందరూ అణగిపోయారు. ఉత్పలమాల. అప్పుడు యుద్ధరంగంలో సైన్యమంతా భయంతో బెదరి నలుదిక్కులకు చెదరిపోయింది. అంతలో శల్యుడి కొడుకు రుక్మరథుడు గర్వంతో ఇదిగో నేను వచ్చాను, వీడికి మీరు వెనుకంజ వేయటం ఎందుకు, వెంటనే పట్టి తెస్తాను, వారించలేని విధంగా పోరాడినప్పటికీ వాడు నా చేతులలో చస్తాడు, చూడండి నా భుజబలాన్ని అంటూ. వచనము. రుక్మరథుడు పాండురాజు మనుమడిని ఎదిరించి రొమ్ము ఎదపైన 9 భుజాలపై 2 బాణాలు గుచ్చుకొనేటట్లు చేసి మళ్లీ ప్రయోగించబోయే సమయంలో అభిమన్యుడు ఆట వెలది. అభిమన్యుడు రుక్మరథుడి బాణసహితమైన ఒక చేతిని ఒక బాణంతోనూ విల్లుతో కూడిన అతడి మరొక చేతిని వేరొక బాణంతోనూ కను బొమ్మలు ముడివడి ఉన్న అతడి తలను వేరొక బాణంతోనూ ఇట్లా 3 బాణాలతో వడిగా నేలగూల్చాడు. వచనము. ఈ విధంగా అభిమన్యుడు నేర్పు ప్రదర్శించగా ఆట వెలది. రుక్మరథుడు ఆ విధంగా నెలకొలగా అతడి స్నేహితులు చాలామంది రాజులు కోపం పొందిన మనస్సులు కలవారే నీ కుమారులు సంతోషించేటట్లు నీ మనుమడి పైకి వడివడిగా తమ రథ సమూహాలతో విజృంభించారు. కందము. ఆ రాజులు అనేక విధాలైన బాణాలతో రథము, గుర్రాలు, సూతుడు, జెండా మొదలైన వాటితో అభిమన్యుడిని కమ్ముకున్నారు. అట్లా వారిచే కలేబడ్డ అర్జునపుత్రుడిని చూచి దుర్యోధనుడు సంతోషంలో తేలిపోయాడు. వచనము. అభిమన్యుడు చనిపోయాడు గదా అని భావించి దుర్యోధనుడు సంతోషించగా ఆ అభిమన్యుడు భద్రజాతి ఏనుగును అంకుశంతో పొడిస్తే ఏ విధంగా కోపపడుతుందో ఆ విధంగా కోపపడి గాంధర్వి అనే మాయను ప్రయోగించాడు. ఆ విద్య పూర్వం అర్జునుడి తపస్సుకు మెచ్చి తుంబురుడు మొదలైన వాళ్లు ఇచ్చినటువంటిది. దానివలన చూచే రాజులకు అనేక రథాల వాళ్లు చుట్టుముట్టి ఎన్నో అస్త్రశస్త్రాలు తమపై ప్రయోగించినట్లు అనిపించింది. అందుకు వాళ్లు భయపడి చూస్తూ ఉండగా అభిమన్యుడు వలయాకారంగా తిరిగి రథం మెరిసిపోగా వాడి అయిన బాణాలతో వెడల్పైన తూపులతో వారిని కూలనేసి త్రుంచి పడవైచి శ్రమ కలిగించాడు. అప్పుడు ఆ రాజులు నరికివేయబడిన లేత మామిడి చిగుళ్ల మాదిరి అయ్యారు. ఓర్వలేనితనంతో వెలవెలబోయిన దుర్యోధనుడు తన కొడుకు శౌర్యాన్ని చూచి ఓర్వలేక అతడిపై దూకి కొంతసేపు కన్నుల పండువుగా యుద్ధం చేసి ఆటోపంతో చెలరెగిన ఆ అభిమన్యుడి బాణవేగాలకు తట్టుకోలేక పెడమొగం పెట్టాడు అనగా విని ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. ఉత్పలమాల. ఈ విధంగా ఒక్క బాలుడే ఇందరిని తరిమి చంపాడు అంటే నమ్మటానికి వీలుకాకుండా ఉన్నది. ఇది వినటానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఆ విధంగా మనస్సులో సందేహించటం ఎందుకు? వినుము. ధర్మం అధర్మాన్ని జయించకుండా ఉంటుందా? ఆ పైన యుద్ధపు తీరు ఏ విధంగా అయిందో చెప్పవలసింది. వచనము అని అడుగగా ధృతరాష్ట్రుడితో సంజయుడు ఇట్లా అన్నాడు. ఆ విధంగా పలువురు రాజులు చావగా దుర్యోధనుడు మరలిపోగా తక్కిన నీ కుమారులు యుద్ధవీరులు చెమటలు గ్రక్కుతూ తెల్లమొగాలు వేసుకొని ఎండిన నోళ్లతో వణికే కాళ్లతో నలువైపుల చూస్తూ ధైర్యం చెడి భయపడి ఓడిపోయారు. అప్పుడు మళ్లీ దుర్యోధనుడు యుద్ధ సన్నాహం చేసి అశ్వత్థామ కూపాచార్య కర్ణ కూతవర్మ శకుని బృహద్బలులతో అభిమన్యుడిని ఎదిరించగా అతడు విజయోత్సాహంతో అదొక పెద్ద తాకిడి అని అనుకోకుండా పిడుగువలె గర్జించి దూకగానే రథాలు పెడమోము పెట్టాయి. ఆ సమయంలో కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము దుర్యోధనపుత్రం డగు లక్ష్మణకుమారం దభిమన్యునిచే జచ్చుట. చంపకమాల. దుర్యోధనుడి కొడుకు లక్ష్మణకుమారుడు అదలిస్తూ అభిమన్యుడిని ఎదుర్కొన్నాడు.
అది చూచి దోహకం కలుగగా పుత్రుడిని వదిలిపెట్టిపోవటానికి మనస్సు రాక వెనుకకు మళ్లే దుర్యోధనుడిని చూచి మేఘాలు కొండపై విజృంభించే విధంగా ఆ అభిమన్యుడిని అందరూ కమ్ముకొని ఎదుర్కొనగా అతడు భయంకరము అధికము అయిన బాణాలు అనే పెనుగాలిచేత వారిని వెనుకకు మరలిస్తూ కందము పులిపిల్లపై సింహపు పిల్ల విజృంభించే విధంగా తనమీదికి వచ్చే లక్ష్మణకుమారుడిని చేరి అతడిపై దూకి సంతోషము గర్వము అతిశయించగా ఇంద్రుడి మనుమడు శౌర్యంతో చంపకమాల రొమ్ముపై భుజాలపై ఒక్కొక్క బాణం నొచ్చేటట్లుగా అభిమన్యుడు ప్రయోగించి లక్ష్మణుడితో నీవు తెలిసి నన్ను ఎదిరించావు, ఇంకెక్కడకు తప్పించుకొని పోగలవు అంటూ పరాక్రమంతో సైన్యంలో దైన్యాన్ని కలిగిస్తూ దుర్యోధనుడు తక్కిన అందరూ చూస్తూ ఉండగానే కుండల కాంతులతో వెలుగొందే అతడి తలను నేలపై దొర్లిపడేటట్లు చేశాడు. తేటగీతి ఈ విధంగా అభిమన్యుడు లక్ష్మణ కుమారుడిని చంపి త్రుళ్ళి విజృంభించగా నీ కొడుకు దుర్యోధనుడు దుహకము కోపము ముడివడ్డ మనస్సుతో అందరూ ఆ అభిమన్యుడి పైన బడి నొప్పించండి చంపండి అన్నాడు. కందము కృతవర్మ కూపుడు ద్రోణాచార్యుడు అశ్వత్థామ కర్ణుడు బృహద్బలుడు తమ ప్రకాశవంతాలైన బాణాలను కురిపిస్తూ అతిశయంతో అందరూ ఒక్కుమ్మడిగా అచ్యుతుడి అల్లుడైన అభిమన్యుడిని క్రమ్ముకున్నారు. కందము అభిమన్యుడు అందరి బాణాలను వ్యక్తం చేసి ఎదిరించిన అందరికీ తల్లడపాటు కలిగించి మిక్కిలి ఔద్ధత్యంతో సైంధవుడు యుద్ధం చేసే ప్రదేశానికి రథాన్ని నడుపుతూ ఉన్న సందర్భంలో వచనము బోయవాళ్లు కళింగదేశం వాళ్లు ఏనుగుల గుంపుతో అడ్డుకున్నారు. అతిరథ శ్రేష్ఠుడైన అభిమన్యుడు అటుపైన పూనుకొని సైన్యాన్ని సంహరించాడు. ఎప్పటివలె అప్పటి యుద్ధవీరులు వెంబడించి పెక్కు ఎద్దులు ఒక్క పులిని చుట్టుకున్నట్లుగా క్రమ్ముకొని పోరాడుతూ ఉండగా అక్కడ సైంధవుడు పాండవ సైన్యాన్ని తనను మీరిపోనీకుండా వేగాతిశయంతో భయంకరంగా యుద్ధం చేస్తూ వచ్చాడు. అప్పుడు అభిమన్యుడు ద్రోణాచార్యుడిని 70, కృతవర్మను 80, అశ్వత్థామను 10 బాణాలతో కర్ణుడిని ఒక దృఢమైన బాణంతో సొక్కిపోయేటట్లు చేశాడు. కూపుడిని తేరులేని వాడినిగా చేశాడు. బృహద్బలుడి శరీరంపై 30 బాణాలు నాటాడు. పై చెప్పిన అందరికీ తోడుగా పోరాడుతూ ఉండే సైనికులను రకరకాల బాణాలతో చిక్కుపెట్టాడు. క్రోధపుత్రుడు బృందార్కుడు అనే రాజులను మట్టుపెట్టాడు. అంతలో కూపాచార్యుడు మళ్లీ రథాన్ని సిద్ధం చేసుకొని తనతో కూడా 5 యోధులను తీసుకొని ఆ అభిమన్యుడి మీద వరుసలుగా బాణాలు గుప్పించాడు. అభిమన్యుడు అతిశయించిన గర్వంతో ఆ బాణాలను ఖండించి తాను నొప్పించగా తక్కినవాళ్లు బలహీనులైపోయారు. ఇంతలో కోసలదేశాధిపతి బృహద్బలుడు తీవ్రంగా చుట్టుముట్టి వాడి బాణాలు ప్రయోగించగా అభిమన్యుడు ఉత్పలమాల చాపాన్ని ధ్వజాన్ని జెండాను ఖండించి సారథిని గుర్రాలను చంపగానే కోపంతో డాలును ఖడ్గాన్ని తీసుకొని ఆటోపంతో రథం దిగి వేగంగా బృహద్బలుడు సమీపించాడు. బాహుబలంతో సమీపించిన ఆ బృహద్బలుడిని అభిమన్యుడు తీవ్రమైన బల్లెంతో దొప్ప వంటి అతడి హృదయాన్ని చీల్చి యమలోకానికి పంపాడు. వచనము బృహద్బలుడు మరణించగానే అది చూచి అతడి బంధువులు రెచ్చిపోయి అందరూ ఒక్క పూనికతో పరాక్రమించారు. అప్పుడు అభిమన్యుడు అందరి గర్వాన్ని తుదముట్టించి కర్ణుడు తన్ను ఎదుర్కొనగా అతడి చెవికొనను కర్ణికలు అనే బాణాలతో నొప్పించాడు. ఇరువురూ శరీరాలు నెత్తురు కారుతూ సంధ్యాకాలంలోని సూర్యబింబం దాని ప్రతిబింబం వలె ప్రకాశించారు. ఆ సమయంలో కర్ణుడి దళపతులు 6 మంది తనను ఎదుర్కొన్నారు. వెంటనే అభిమన్యుడు చిత్రవిచిత్రంగా వారిని వధిస్తూ విహారం చేశాడు. ద్రోణాదులు ప్రయోగించిన బాణాలను వెనుకకు మళ్లించి వారిపై తాను బాణాల వర్షం కురిపించాడు. అది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఆ సమయంలో తేటగీతి మగధపతి కొడుకు అనగా జరాసంధుని కుమారుడు అస్మంతకుడు అనేవాడు బాలుడైనప్పటికీ మహాప్రౌఢుడి వలె భుజబలంతో అభిమన్యుడిని ఎదిరించాడు.
అప్పుడు అభిమన్యుడు అతడి సారథి శిరస్సును, గుర్రాల తలలను అతడి శిరస్సుతో పాటు నెలకూల్చాడు. వచనము: పూర్వం జరాసంధుడిని భీముడు చంపిన పగను తలుచుకొని తలపడ్డ అస్మంతకుడిని అవలీలగా చంపి సింహగర్జన చేయగా ఆ ఆటోపాన్ని సహించలేని దుశ్శాసనుడి కొడుకు అతివేగంతో చుట్టుముట్టి గుర్రాలను 4 బాణాలతో, సారథిని 1 బాణంతో, అతడి శరీరాన్ని 10 బాణాలతో నొప్పించగా ఎర్రదమరల వంటి కళ్ళు కలిగినవాడే అభిమన్యుడు ఆ దుశ్శాసన కుమారుడిని ప్రకాశవంతములైన 7 బాణాలు ప్రయోగించి పీడించి సమీపించి, ఉత్పలమాల, ఇంతకు ముందే నీ తండ్రి ఓడి పరుగెత్తి పారిపోయాడు. ఇప్పుడు నీవే నా సమీపానికి వచ్చావు. ఇక నీవు ఎక్కడికి పోవటానికి అవుతుంది? అంటూ ఒక గొప్ప బాణాన్ని అభిమన్యుడు ప్రయోగించాడు. వెంటనే అశ్వత్థామ దాన్ని నుగ్గునుచం చేసి నేలమీద పడేటట్లు చేశాడు. అట్లు చేయగా తేటగీతి. అభిమన్యుడు అప్పుడు అశ్వత్థామ వైపు చూడకుండా మహావేగంతో నీ మనవడి విల్లు త్రుంచి సారథిని చంపి రొమ్మున 6 బాణాలు నాటుకొనేటట్లు చేశాడు. అప్పుడు బాలుడైన ఆ దుశ్శాసనుడి కొడుకు మరో రథం మీదికి దూకాడు. వచనము: అంతలో మధ్యాహ్న సమయమైంది. అప్పుడు శత్రుంజయుడు, చంద్రకేతుడు, సువర్చసుడు, సూర్యభానుడు, మేఘవేగుడు అనే శకుని అనుచరులంతా కలిసి అభిమన్యుడిని ఎదుర్కొన్నారు. అభిమన్యుడు ఆ గొప్ప శూరుల శరీరాలను అనేక బాణాలతో పెక్కు ముక్కలు చేసి శకుని తనను సమీపించగా భయంకరములైన బాణాల సమూహంతో అతడి శరీరాన్ని తూట్లు పొడిచి నెత్తుటితో తడిసిపోయేటట్లు చేశాడు. పిమ్మట దుర్యోధనుడి వైపు విజృంభించాడు. అది చూచి కర్ణుడు ద్రోణాచార్యుడితో ఇట్లా అన్నాడు: కందము. అభిమన్యుడు తీవ్రమైన విధంగా శూరులైన రథికులను చెండాడుతూ వచ్చి దుర్యోధనుడిని సమీపించాడు. ఈ విధంగా నీకు ఊరక ఉండవచ్చునా? దీనికి ప్రతిగా తగిన పని ఏదో దాన్ని వెంటనే చేయుము. కందము. ఆ విధంగా అని దుర్యోధనుడికి అడ్డం పోగా ద్రోణుడు అక్కడ ఉండే యోధులను అందరినీ కలియచూచి ఆలోచించగా అర్జునుడు, అభిమన్యుడు యుద్ధం చేయటంలో ఒక్క విధమే. వీరిరువురూ భేదం లేనివారే. వచనము: వీడు చూడటానికి బాలుడు కాని అంత తేలికగా వశం అయ్యేవాడు కాడు. అసాధ్యుడైన వీడిపైకి మనమంతా గుమ్మగుడి ఒక్కుమ్మడిగా పరాక్రమించాలి అని ప్రేరేపించి ధైర్యాన్ని కలిగించాడు. ఆ సమయంలో అభిమన్యుడి బాణాలతో పీడించబడ్డ కర్ణుడు ద్రోణాచార్యుడిని చూచి, నా వైపు చూడుము. వీడు నన్ను బాధిస్తూ ఉన్నాడు. ఇది నిలువవలసిన ప్రదేశం అయినందువలన దర్పం చెడకుండా ప్రాణాన్ని బెగబట్టుకొని ఉన్నాను. గాంధీవితో యుద్ధానికి తలపడి ఉన్నాం. అతడి శక్తి సామర్థ్యాలు మనకు తెలుసు. కాని అర్జునుడి చేయి వీడి చేయంత బెట్టిదంకాదు అనగానే విని మెల్లగా నవ్వుతూ ద్రోణుడు కర్ణుడితో ఈ విధంగా అన్నాడు: సీసము. ఆట వెలది. నేను కవచధారణం అనే విద్యను అర్జునుడికి తెలియజేశాను. అభిమన్యుడు ఆ విద్యను తండ్రి వలన నేర్చుకున్నాడు. ఆ విద్య వలన అతడిని నొప్పించటానికి సాధ్యం కాదు. వంచనచేత అల్లెత్రాటిని తెంచాలి, విల్లు విరవాలి, గుర్రాలను, సూతుడిని కూల్చాలి. ఇవన్నీ ఒక్కుమ్మడి జరగాలి. నీ చేతనైతే ఈ పని చేయుము. చేతిలో ధనువుండగా దేవతలైనా అతడిని సమీపించలేరు. మనం అతడిని ఎదిరించి జయించలేము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ద్రోణపర్వము ద్వితీయాశ్వాసము. కర్ణుడు మొదలగు యోధులు వంచనచే అభిమన్యుని విరథు జేయుట. చంపకమాల అని ద్రోణుడనగానే విని కర్ణుడు మనస్సులో భీతి నాటుకొన్నవాడు మాదిరిగా వెనుకకు ఒదిగి ఆ రథిక శ్రేష్ఠుడైన అభిమన్యుడి వెనుకకు మరలివచ్చి వంచనకు సహకరించే సైనికులందరూ ఆ అర్జునకుమారుడిని ముందువైపు ఎదుర్కొని పోరాడుతూ ఉండగా కర్ణుడు గొప్ప బాణంతో అభిమన్యుడి విల్లు త్రుంచాడు. వచనము: అంతలో కందము. ద్రోణుడు గుర్రాలను, కృపుడు రథసారథని క్షణంలో కూల్చారు. ఆ విధంగా అభిమన్యుడు ఆయుధాలు, రథము లేనివాడయ్యాడు. ఇది గ్రహించి భయాన్ని వదిలి తొందరగా కందము.
శకుని, కృతవర్మ, శలుడు, బాహ్లికుడు, అశ్వత్థామ మొదలుగా పలువురు అదే అదనుగా విజృంభించి రకరకాల అస్త్రాల శస్త్రాల సమూహాలతో బాధించి చిక్కులు పెట్టి శ్రమ కలిగించగా కందము, కత్తి, పలక తీసుకొని అభిమన్యుడు మహావేగంతో ఆకాశవీధికి విరిసిన ధైర్యసారం కలవాడై మండలాకార గమనంతో ఎగిరాడు. కందము: ఓ రాజా! ధృతరాష్ట్ర! అభిమన్యుడు తన విద్య యొక్క పేర్మిచేత గరుత్మంతుడి వలె తిరుగుతూ ఉండగా సాహసంతో ఇతడు ఎక్కడ తమ మీదికి దూకుతాడో అని భావిస్తూ యుద్ధవీరులు మిక్కిలి భయపడ్డారు. చంపకమాల! ద్రోణుడు అదను చూచి మహావేగంగా అభిమన్యుడి చేతి కత్తిని బల్లెంతో తునుకలయ్యేట్లు చేశాడు. అదే సమయంలో కర్ణుడు మిక్కిలి వేగంతో పలక ముక్కలై నేల పడేటట్లు చేశాడు. బాలుడైన ఆ అభిమన్యుడు ఏమాత్రం చలించకుండా కుంటువోని విధంగా తన రథం మీద ఉండే గొప్ప చక్రాన్ని తీసుకొని శ్రీ మహావిష్ణువు క్రీడించే విధంగా వచనము: ఆటోపంతో చెలరిగినవాడే సీసము, తేటగీతి, నెత్తుటితో తడిసి ఎర్రనే నిండిన కోపంతో భయంకరంగా ఉన్న ముఖము యొక్క కాంతి దీపించగా కౌరవ సైన్య సమూహానికి భీతి కలిగించే సింహనాదాలు ఒప్పుచుండగా ఆకాశానికి వ్యాపించే చక్రకాంతులు రత్న కంకణ కాంతులతో కలిసి ప్రకాశించగా బరిగోలను అంకుశాన్ని చూపిన మదపుటేనుగు అనే విధంగా తోచు ఆటోపంతో కూడిన గమన విశేషం యొక్క అందం ఒప్పుతుండగా ద్రోణుడుండే దిక్కుచేరి అడ్డం వచ్చే సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉన్న ఆ అభిమన్యుడి ముఖ సౌందర్యాన్ని, శౌర్యాన్ని, మాత్సర్యాన్ని, బలాన్ని దేవతలు కీర్తించారు. వచనము: అటువంటి సందర్భంలో తేటగీతి, శకుని, కృతవర్మ, కూపుడు, కర్ణుడు, శల్యుడు మొదలైన ప్రసిద్ధ యుద్ధవీరులు అనేకులు అన్నివైపులా అభిమన్యుడిని ఆక్రమించి అతడి చేతిలోని చక్రాయుధాన్ని ఆగ్రహంతో చిన్న చిన్న ముక్కలే పడేటట్లు చేశారు. వచనము: ఆ విధంగా చక్రాయుధాన్ని ముక్కలు అయ్యేటట్లు ప్రయోగించగా అభిమన్యుడు వేగంతో కందము, గదాయుధాన్ని తీసుకొని అశ్వత్థామను సమీపించగా వజ్రాయుధపు కూనవలే మెరుగులు గ్రక్కే ఆ గదను అశ్వత్థామ చూచి బెదిరిపోయి రథం దిగి వెనుకకు మళ్లాడు. వచనము: అభిమన్యుడు అశ్వత్థామ గుర్రాలను రథసారథిని చావమోదాడు. మన యోధుల బాణాలతో ముండ్ల పందివలే అయి శకుని వైపుకు మరలాడు. అతడికి రక్షగా ఉండి అడ్డుపడ్డ 27 శూరులైన గాంధారులను చంపాడు. ఆవరించి తనను ఎదుర్కొన్న 10 మంది వసాతి రాజులను ఏనుగులతో పాటు పీనుగులను చేశాడు. అక్కడక్కడా మీదికి ఉరుకుతున్న 7 కేకేయులను రథాలతో పాటు సవిలాసంగా నుగ్గునుచం కావించాడు. అలసి యుద్ధానికి విముఖంగా తొలగిపోయే యోధులను ఎత్తిపొడుపు మాటలతో నొప్పించాడు. ఆక్రమించిన వాళ్లను చూణం చేస్తూ వీరవ్రతాన్ని మహాధీరత్వంతో నిర్వర్తించాడు. ఉత్పలమాల: అంతలోనే రథాన్ని సిద్ధం చేసుకుని దుశ్శాసనుడి కొడుకు రాగా అభిమన్యుడు విజృంభించి అతడి సారథిని, గుర్రాలను హతమార్చాడు. అప్పుడు దౌశ్శాసని కోపపడి గదను తీసుకొని రథం దిగిరాగా ఆ అన్నదమ్ముల కొడుకుల జంట ఎంతో ఒప్పిదమై ప్రకాశమాన రూపాలతో అందగించింది.